అప్డేట్ చూస్తే భారత రెజ్లింగ్ చరిత్రలో సంచలనం స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్యారిస్లో పసిపట్టుకు అడుగు దూరంలో నిలిచింది. మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ ఈవెంట్లో ఫోగట్ తనకంటే మెరుగైన ర్యాంక్ ఓటమంటేనే తెలియని జపాన్ రెజ్లర్ యు సుసాకికి మట్టి కనిపించింది. ఇప్పటికే వచ్చిన 3 బ్రాంజ్ మెడల్స్ కాకుండా గోల్డ్, సిల్వర్ చేజిక్కించుకునే ఛాన్స్ దక్కింది. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు దూసుకెళ్లింది. గతేడాది దేశ క్రీడారంగంలో వార్తగా నిలిచిన ఆమె బాధను పంటి కింద బిగబట్టి విశ్వ క్రీడల్లో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. 5-0తో గుంజిమన్ క్యూబాను ఓడించి స్వర్ణ పతక రేసులో నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్ నుంచి ఈ క్రీడల్లో ఆడుతున్న ఫోగట్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. పోరాటాలు, ఆందోళనలు, వివాదాల నడుమ ప్యారిస్ బరిలో నిలిచిన వినేష్కు తొలి బౌట్లోనే సుసాకి వంటి ధీటైన ప్రత్యర్థి ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణంతో పాటు 4 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన ఘనమైన రికార్డు ఆమెకుంది. కానీ సుసాకికి తొలిసారి పరాభవాన్ని పరిచయం చేస్తూ వినేష్ సంచలనం సృష్టించింది. రెజ్లింగ్ చరిత్రలో ఫైనల్కు వెళ్లిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో గెలిస్తే ఆమె పేరు సువర్ణ అక్షరాలతో మార్మోగనుంది. ఈ ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో భారత్కు ఇదే తొలి పథకం కానుంది.